హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మరి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్లో మరి గ్రామీణ్ డాక్ సేవక్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల మాట. కాబట్టి ఇది వెబ్సైట్, ఈ వెబ్సైట్లోనే మనం ఆన్లైన్ చేసుకోవాలి. ముందుగా చూపిస్తాను చూడండి. మరి ఇది ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయిందంటే మరి ఇదే నెలలో 9న స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి 2 days మాత్రమే అయింది. మరి ఎప్పటిదాకా టైం ఉందంటే లాస్ట్ డేటు ఈ మంత్ ఎండింగ్ అంటే 29/10/2025 దాకా కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. అలాగే సేమ్ డేట్స్ కూడా పేమెంట్ కూడా. కాబట్టి అదే రోజు మీరు సబ్మిట్ చేసుకొని అదే రోజు పేమెంట్ చేస్తేనే మీ అప్లికేషను ఫైనల్గా సబ్మిట్ అయినట్లు అన్నమాట. కాబట్టి ముందుగా మీకు నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి. ఇదే వెబ్సైట్ లింక్ కూడా నేను నా యొక్క వీడియో డిస్క్రిప్షన్ కింద యాడ్ చేస్తాను. మరి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ యాడ్ చేస్తాను, అలాగే వెబ్సైట్ లింక్ కూడా యాడ్ చేస్తాను. కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. మిత్రులారా, ఇది నోటిఫికేషన్ అన్నమాట. మరి చూపిస్తాను చూడండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మరి ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రామీణ్ డాక్ సేవక్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు ఐబీపీబీ యాజ్ ఎగ్జిక్యూటివ్. కాబట్టి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నమాట. కాబట్టి మంచి అవకాశం, ఎవరు మిస్ కావద్దు. చూపిస్తాను చూడండి పూర్తి సమాచారం. కాబట్టి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 348 వేకెన్సీస్ అన్నమాట. మేము ముందుగా చెప్పినట్టుగానే చూడండి, డేట్స్ కూడా సేమ్ డేట్స్ అన్నమాట. మరి మనకి మంత్ 29 దాకా టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది గ్రామీణ్ డాక్ సేవ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నమాట. చూడండి, మీకు చూపిస్తున్నాను. డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్టులు. మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 348 వేకెన్సీస్. కాబట్టి ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇంట్రెస్ట్ చూపుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు ఏ సర్కిల్కైనా అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి లోకల్ నాన్ లోకల్ ఏముండదు. మరి ఏపీ గవర్నమెంట్ స్టేట్లో అయితే 8 వేకెన్సీస్ ఉన్నాయి. అలా స్టేట్ వైజ్ 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, హైయెస్ట్ 40 వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీకు కానీ ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా కూడా మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మన స్టేట్ మనం అప్లై చేసుకోవాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా 9 వేకెన్సీస్ ఉన్నాయి. మరి హైయెస్ట్ అయితే ఉత్తరప్రదేశ్లో 40 వేకెన్సీస్ ఉన్నాయి, మహారాష్ట్రలో 30 అలా ఉన్నాయన్నమాట. కాబట్టి జాబ్ ప్రొఫైల్ చూపిస్తాను చూడండి. మరి ఎగ్జిక్యూటివ్ మెయిన్ జాబ్ ప్రొఫైల్, వాళ్ళకి టార్గెట్స్ ఎలా ఉంటాయి అన్నది ఇది చూపిస్తాను చూడండి. మరి స్క్రీన్ షాట్ తీసుకోండి మీ డౌట్స్ ఉంటే. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ కింద యాడ్ చేస్తాను, చూసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే 20 to 35 years మాట. కాబట్టి ఆ ఏజ్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఎనీ డిగ్రీ అయితే సరిపోతుంది ఈ యొక్క పోస్ట్కి మాట. కాబట్టి దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తర్వాత దీనికి పే స్కేల్ కూడా దాదాపుగా 30,000 పర్ మంత్ ప్లస్ మీకు ఎక్స్ట్రా గవర్నమెంట్ వచ్చే అలవెన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. పూర్తి సమాచారం కొరకు పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. కాబట్టి 30,000 పైగా కూడా మీకు శాలరీ అనేది మీకు క్రియేట్ అవుతుంది. కాబట్టి మేము ముందుగా ఏం చేస్తారంటే అన్ని గవర్నమెంట్ జాబ్స్లాగే ముందు మీకు 1 or 2 years వాళ్ళు బాండ్ రాయించుకుంటారు. ఆ తర్వాత మీకు పీరియడ్ని పెంచుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి కంపల్సరీ వాళ్ళకి అవసరం కాబట్టి మ్యాన్ పవర్ వాళ్ళు అలా రెన్యూవల్ చేస్తూ ఉంటారు. కాబట్టి సెలక్షన్ ప్రొడ్యూసర్ వచ్చి మీకు ముందుగా ఎగ్జామ్ పెట్టిన తర్వాత మిమ్మల్ని ఫైనల్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారన్నమాట. ఆ తర్వాత మెరిట్ లిస్ట్లో కూడా సేమ్ మార్క్స్ వస్తే మీ అకాడమిక్ మార్క్స్ని బట్టి మిమ్మల్ని డిసైడ్ చేస్తారు. మరి దీనికి ఫీజు ఎంత ఉంటుందంటే 750 రూపాయలు, అంటే 750 రూపీస్ ఫీజు అన్నమాట. కాబట్టి మీరు ఫీజు ఎక్కువని ఆగిపోవద్దు. మరి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కూడా ఆగిపోవద్దు. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా చాలామంది మనకులాగా ఆలోచిస్తారు, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా పెట్టకుండా ఉందాం మనకేమొస్తుందిలే అని. కానీ అలా అందరూ ఆలోచిస్తే ఎవరు పెట్టకుండా పోతుంది. కానీ ఎవరైతే ఆలోచించి తక్కువ వేకెన్సీస్ ఉన్న పెడతారో వారికి మాత్రమే ఈ జాబ్ రావడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, తక్కువ వేకెన్సీ అలా ఆలోచించకండి. మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్క పోస్ట్కి కూడా కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి తక్కువ ఎక్కువ అనేది సంబంధం లేకుండా మనం కానీ అప్లై చేసి మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో గురించి కానీ లేదా ఆన్లైన్ జాబ్స్ గురించి కానీ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన వీడియో కింద కామెంట్ చేయండి. కాబట్టి వెంటనే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. కాబట్టి ఎటువంటి డౌట్స్ అయినా పర్లేదు. అలాగే నా యొక్క ఛానల్లో కూడా నాకు వాట్సాప్ నెంబర్ ఉంది, దాన్ని కూడా మీరు మెసేజ్ చేయొచ్చు,
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా. కాబట్టి పూర్తి సమాచారం కూడా చూడండి. అలాగే ఇదే వీడియోలో చివరిలో మీకు ఆ వెబ్సైట్ చూపిస్తున్నాను. వెబ్సైట్ లింక్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కాబట్టి డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి ఆ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మంచి అవకాశం. మరి ఇంతకుముందు అయితే మన స్టేట్ గవర్నమెంట్లో 10th బేస్ మీద మాత్రమే రిలీజ్ అయ్యే వేకెన్సీస్. ఆ 10th బేస్ మీద అంటే దానికి ఎగ్జామ్ కూడా ఉండేది కాదు. డైరెక్ట్గా వాళ్ళు 10thలో వచ్చిన మెరిట్ని బట్టి పెట్టిన 100లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో అలా వాడు సెలెక్ట్ చేసేవాడు. కానీ దీనికైతే అలా కాదన్నమాట. ఇది కొంచెం డిగ్రీ బేస్ క్వాలిఫికేషన్ పోస్ట్ కాబట్టి మరి వాడు ఏం చేస్తాడంటే చక్కగా రిక్రూట్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇదే వెబ్సైట్లో మనం న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ముందుగా లెఫ్ట్ సైడ్ చూపిస్తాను చూడండి. మీకు నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఒక 6 స్టేజెస్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. ముందుగా మీ యొక్క బేసిక్ డేటా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీరు ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఫొటోస్ అనేది కంపల్సరీ. దాంతోపాటుగా మీకు అకాడమిక్ డేటా అంటే 10th, ఇంటర్, డిగ్రీ ఇలా పూర్తి సమాచారం దాంట్లో యాడ్ చేయాలి. అలాగే మీ ఆధార్ నెంబరు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీరు ఫైనల్గా ప్రివ్యూ చూసుకోవచ్చు. 4th స్టెప్లో చూసుకున్న తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేసుకొని పేమెంట్ చేసుకోవడం. మిత్రులారా, ఇది సమాచారం. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై చేస్తాను మిత్రులారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.